ఈ ఒక్క మునగ చెట్టు ఇన్ని కాయలు ఇచ్చింది. ఈ బరువుకి చూడండి ఎంత వంగిపోయింది. అయ్యో మళ్ళీ కంటైనర్ మీకు చూపిస్తాను. కంటైనర్ ఏం లేదు, పెయింట్ బకెట్. ఒక్క పెయింట్ బకెట్లో వచ్చిన మునగ మొక్కల ఎన్ని కాయలు వచ్చింది చూడండి. ఇంకా హార్వెస్టింగ్ ఇంకొక కాయ కూడా ఉంది. ఇన్ని కాయలు ఒక మునగ మొక్కలు వచ్చాయి. 15 కాయలు ఒక మునగ చెట్లు. ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇంకా పిందెలు, ఇవన్నీ ఇంకా మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు. మళ్ళీ పూత కూడా రెడీగా ఉంది. మళ్ళీ పెయింట్ బకెట్లలో కూడా మనం చాలా కాయలు హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి. ఇంకా వంకాయ చూపిస్తారండి. ఇవన్నీ ఇది పడి మొలిచిన వంకాయ చెట్టు. ఈ వెరైటీ నా దగ్గర ఉండింది. ఆ మొక్క ఏమైందంటే ఒక కాయ పండిపోయిన తర్వాత పడి విత్తనాలు ఎక్కడంటే అక్కడ పడి ఈ రకంగా మొక్కలు వచ్చేసాయి. వీటిని నేను 1-2 మొక్కలు మాత్రం ఉంచేసి మిగతావన్నీ తీసేసాను. ఎక్కువ వంకాయ మొక్కలు ఉన్నా కూడా ఎక్కువ హార్వెస్టింగ్లు మనం అసలు చేయలేమండి. వంకాయలు ఎక్కువ వచ్చేసి ఇంకా అవి హార్వెస్టింగ్లు చేయలేక వదిలేసి మళ్ళీ అవి విత్తనాలు పడి మళ్ళీ మొక్కలు వచ్చి ఇలా అయిపోతున్నాయి. ఇంకా డైలీ వంకాయలు తినలేం కదా. ఈ రకంగా వంకాయలు అనేసి ఇంకా నాకు వంకాయ మొక్కలంటేనే విసుగొచ్చేటట్లు వంకాయలు వచ్చేసాయి. వంకాయ మునక్కాడ ఇంతలోనే అయిపోలేదు, ఇంకా చాలా హార్వెస్టింగ్లు ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో చూడండి. ఒకవైపు ఫ్రూటింగ్ ఉందా, ఇంకోవైపు మీకు ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. చూడండి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఫ్లవర్స్. ఇదైతే నిన్న విడిగిపోయింది. ఈ ఫ్లవర్ కూడా ఈరోజు విడిగిపోయినట్లుంది. ఫ్లవర్ విడిగిపోయింది. ఇదో బర్డ్. ఫ్రూటింగ్ చేసుకుంటూనే ఉన్నాము, హార్వెస్టింగ్ చేసుకుంటున్నాము. ప్లస్ హార్వెస్టింగ్ వీడియో. ఎంత పెద్ద సైజు, కెమికల్స్ వేయకుండా పండించినా కూడా ఎంత చక్కగా పెద్ద సైజులో ఫ్రూటింగ్ వస్తున్నాయి. కొంచెం ఇక్కడ చీమలు వస్తాయండి. ఫ్రూటు స్వీట్గా ఉంటుంది కదా, వస్తాయి. మనం వాటిని కంట్రోల్ చేయలేము. ఇదిగోండి ఇలా ఎంత చక్కగా ఇలా తల పైకి ఎత్తేసి మన ఇంట్లోనే మనం కోసుకొని తినేస్తుంటే ఎంత బాగుంటుంది కదా. ఎంతమందికి ఇంత అదృష్టం ఉంటుంది ఇలా కోసుకొని తింటాం కూడా. అసలు డ్రాగన్ ఫ్రూట్స్ బ్రాండ్ అంబాసిడర్ అనొచ్చు. నేను పైన ఉండదు అందుకో. డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి మనం హార్వెస్టింగ్ చేసినవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టి చూపిస్తాను రండి. ఎన్ని వచ్చి మీకు బత్తాయి పండు చూపిస్తాను చూడండి. ఒక చెట్లో బత్తాయి పండు ఇవన్నీ కూడా కొంచెం మాగింది, ఇంక కోసేసుకోవచ్చు. ఇవ్వండి చెట్లు మొత్తం 5 పండ్లు ఉన్నాయి. 5 కోసేస్తాను చూడండి. ఇవన్నీ జ్యూస్ చేసుకోవడానికి. చెట్టు చూసారా, చెట్టు నిండా పట్టేసిస్తాను. ఇది ప్లాన్ చేయకుండా హార్వెస్టింగ్ చేస్తున్నాం, అందుకని బుట్ట గిట్ట ఏం తీసుకురాలేదు. గార్డెన్ పైకి వచ్చేసాము, ఇంకా హార్వెస్టింగ్ చేయటం మొదలు పెట్టాను. చూడండి ఇంకా ఉన్నాయి బత్తాయి కొన్ని, అవి కూడా కోసేద్దాం. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి పింక్ అండ్ ఆరెంజ్ కలర్, ఇంకోటి ఎల్లో కలర్, ముద్ద కలర్. ఇవి చాలా బాగుంటాయి, చెట్టు నిండా అల్లుకొని. ఇంకో మునగ చెట్టు ఇది, ఇందులో కూడా హార్వెస్టింగ్ చేద్దాం. హార్వెస్టింగ్ ఇది కూడా చూడండి, ఇలా చూడండి. చెట్టు బుట్ట అన్నీ నిండిపోతాయి, చేతులు నిండిపోతాయి. నేను హార్వెస్టింగ్ వీడియోస్ తక్కువ పెడతానండి. ఎప్పటికప్పుడు పక్కన వచ్చేస్తుంటాను, కోసేస్తుంటాను కదా, అందువల్ల హార్వెస్టింగ్ వీడియోస్ అన్నీ తక్కువ పెట్టుకుంటాను. ఇదిగోండి మునక్కాడలు మళ్ళీ వచ్చాయి.
ఇందాక మీకు 15 మునక్కాడలు చూపించానా, మళ్ళీ ఇవి సపరేట్గా మళ్ళీ వచ్చాయి. ఇంకా నిమ్మ చెట్లు కూడా చూడండి, ఇది నిమ్మ చెట్టు చక్కగా పూత వచ్చేసింది. ఇంకా నిమ్మకాయలు కోసుకునే పనే లేదు. బుట్టలు కూడా బుడ్డు కూడా ఉన్నాయి చూడండి. ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి ఇది సీడ్లెస్ లెమన్, ఇది సీడ్లెస్. ఇవన్నీ ఇక్కడ నాటేసానండి, అన్ని కలర్స్ ఉన్నాయి. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తూ ఉంటాను. ఇది చూసారా మొత్తం ఎన్ని మునక్కాడలు వచ్చాయి. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అండి. ఇది ఫ్రూట్స్ అయితే ఇవి ఫ్రూట్స్ వచ్చాయి. ఇది మునక్కాడలు, ఈ వంకాయలు. ఇంకా వంకాయలు అయితే కోస్తే ఇన్ని వస్తాయి. ఇంకా అవన్నీ కోసే ఓపిక కూడా నాకు లేదు, చాలా ఉంటాయి. చిటియా ఇన్ని రకాలైన. ఇది ఇంకా చెట్లోనే పగిలిపోయింది చూసారా, చెట్లోనే ఇంకా పగిలిపోయింది. కోయటం లేట్ అయితే ఈ రకంగా పగిలిపోతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మీ గార్డెన్లో మీరు హార్వెస్టింగ్ వీడియోస్ పెట్టట్లేదని. పెట్టడం లేదండి, ఎందుకంటే హార్వెస్టింగ్ ఎప్పటికప్పుడు వచ్చి కోసేస్తూ ఉంటాను. చిక్కుడుకాయలు చూపిస్తారండి, బోల్డని చిక్కుడుకాయలు ఉంటాయి. ఇవన్నీ నేను పోయిన అసలు చిక్కుడు చెట్టు అవన్నీ ఎండిపోతున్నాయి. ఇవన్నీ ఎండిపోయాయి చూడండి. ఇంక కోయటమే ఉండడం లేదు. మొత్తం చిక్కుడు చెట్టు కాయలన్నీ కూడా. ఇవి 2-3 వెరైటీస్ ఉన్నాయి చిక్కుడు, కోయటం లేదు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అక్కడ ఒకసారి చూడండి, ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఇవి 3-4 సార్లు హార్వెస్టింగ్ చేశాను కదా. మీకు డ్రాగన్ ఫ్రూట్స్ నేను హార్వెస్టింగ్ చూపించాను కదండి. మళ్ళీ ఇంకోవైపు డ్రాగన్ ఫ్రూట్స్ ఈరోజు మార్నింగ్ విడిగినట్లుంది చూడండి. ఎన్ని ఉన్నాయో రెడీగా. అక్కడ ఒకటి ఉన్నాయా, ఇక్కడ చూడండి. మనకు పిచ్చి పడుతుంది ఈ చెట్లలో ఇన్ని ఫ్రూట్స్ వస్తాయా అనేసి. చూడండి, ఇది రెడ్ కలర్లో ఉండేది రెడ్, ఇది ఈ టైప్లో ఉండేదేమో వైట్ ఉంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయి, మళ్ళీ ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి చూడండి. చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది మార్నింగ్ విడిగినట్లుంది, మార్నింగ్ టైం విడిగింది. ఇది అక్కడ కూడా విడిగింది. మొగ్గలు చూడండి, ఈ సందులో నుంచి చూస్తే 100 ఫ్లవర్స్ ఉంటాయి మీకు. ఇదే ఫ్లవర్స్. గోంగూర చూడండి, మొత్తం ఆ చెట్టు నిండా ఎంత పచ్చగా గ్రీనిష్గా ఉంది. చాలా బాగుంది గోంగూర. ఇంకోటి కూడా సరే ఎండబెట్టాను. మునక్కాడ ఇక్కడ కూడా, మునక్కాడ ఇక్కడ ఉంటుంది. ఫ్లవర్స్ బెడ్డించి ఎంత బాగా పడేచ్చినాయి. ఇవి పిచ్చి మొక్కలు, ఎప్పటికప్పుడు కలుపు తీసేసుకుంటూ ఉండాలి. ఈ కలుపు మొక్కలన్నీ కూడా కలుపు తీసేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా కలుపు మొక్కలు. ఈ వీడియోలో వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుందండి. అనుకోకుండా తీసిన వీడియో, నేను క్యాజువల్గా పైకి వెళ్ళి తీసిన వీడియో అంతే, కానీ ప్లాన్ లేదు. అందువల్ల మైక్ ఇలాంటివి కూడా తీసుకెళ్ళలేదు. సో డిస్టర్బెన్స్ బాగా ఉన్న దానికి క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.